ఈ సమావేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే ఇదొక సభగా భావించుకోకుండా ఈ కార్యక్రమాన్ని పిల్లల భవిష్యత్తుకి మార్గం సుగమం చేసే కార్యక్రమంగా భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తులో తల్లిదండ్రులు, టీచర్సు, ప్రభుత్వం, స్టూడెంట్సు అందరూ కూడా స్టేక్ హోల్డర్స్. అందరూ చర్చించుకొని ఉన్న లోపాలు కానివ్వండి, ఉపాధ్యాయుల తరపు నుంచి కానివ్వండి, లేదు పేరెంట్స్ తరపు నుంచి ఉన్న లోపాలు కానివ్వండి, లేకపోతే స్టూడెంట్స్ తరపు నుంచి, ఇవన్నీ కూడా చర్చించుకొని ఒక మంచి మార్గాన్ని, క్రమశిక్షణని పిల్లలకి అలవాటు చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తామండి. మరి పిల్లల చదువుల పట్ల ఈ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను 67,47,000 మందికి, అంటే 67.5 లక్షల మందికి మరి తల్లికి వందనం ద్వారా 10,120 కోట్ల రూపాయలని ఒకే రోజు జమ చేసిన ప్రభుత్వం ఈ దేశంలో. పిల్లల చదువుల కోసం అంత పెద్ద సొమ్ము జమ చేసిన ప్రభుత్వం కేవలం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంత చేస్తున్నా కూడా ఏమీ చేయలేని తూతూ మంత్రంగా చేసి, అంటే ఒక బాధ్యత లేకోకుండా, ఒక లక్ష్యం లేకోకుండా ఏదో డబ్బులు పంచుడు కార్యక్రమంగా భావించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 80 లక్షల మంది పిల్లలు ఉన్నారు, 67 లక్షల మందికే ఇస్తున్నారు. అంటే జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా, ఆలోచన ఉండి మాట్లాడుతున్నారా, లేకపోతే కేవలం బురద జల్లితే ప్రభుత్వం కడుక్కుంటుందిలే అని చెప్పేసి భావిస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను నేను. దీంట్లో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చాం. అర్హత ఉన్న వాళ్ళకి రాకపోతే వారిని ఎంచి చూపించి, ఇగో ఇంతమందికి ఇంకా రావాలండి అని చెప్పేసి చెప్పండి. అంతేకాని ఏదో ఒక ఫిగర్ తీసుకొచ్చి గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదో ఫిగర్ తీసుకుని దాంట్లో అర్హులు ఉంటారు, అనర్హులు ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నేను ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏంటంటే, గత ప్రభుత్వం కంటే పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆర్థిక సహాయం ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకి, ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాలకి, మరి పేదవాళ్ళకి, రైతులకి అందరికీ అందుతుందని చెప్పేసి ఛాలెంజ్ చేసి మరి చెప్తానని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. మరి ఈ విధంగా చేస్తూ ఉంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నాయకులందరూ కూడా ఏ విధంగా మాట్లాడుతారో ఒకసారి ఆలోచన చేయండి. ఒక కుర్రవాడు 18 సంవత్సరాలు నిండిన మేజర్ ఒక యాక్సిడెంట్ చేస్తే చట్టం తన పని తను చేసిపోతుంది. నేను యాక్సిడెంట్ చేసినా, మీరు ఒక విలేకరుగా మీరు చేసినా, ఎవరు చేసినా కూడా యాక్సిడెంట్ చేసినప్పుడు చట్టం తన చర్యలు తను చేస్తుంది. అది ఆ యాక్సిడెంట్లో ప్రాణం కోల్పోతే అది ఇంకొంచెం తీవ్రంగా ఉంటుంది. కానీ యాక్సిడెంట్ చేసిన తనని తప్పించి, తన కుమారుడిని తప్పించి, ఎవరో ఒక అమాయకుడిని దాంట్లో బలిపశువుని చేయాలనే, సాక్ష్యాలు తారుమారు చేయాలనే ఆలోచన కూడా మీరు సమర్థిస్తూ, పసివాడు కేసు ఎందుకు పెడుతున్నారు, పసివాడి మీద ఏదో దౌర్జన్యం చేస్తున్నాం అని మాట్లాడుతున్నాడంటే అసలు ఆయన ఈ రాష్ట్రంలోని యువకులకి ఎటువంటి మార్గాన్ని నిర్దేశిస్తున్నాడో ఒకసారి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనం చేస్తాను. ఇంకొకటి, అరే నీ దగ్గర మంత్రిగా చేసిన కుమారుడు గురించి పడిన బాధ, కనీసం తినటానికి తిండి లేక ఏ రోజు బియ్యం ఆ రోజు కొనుక్కునే గొర్రెల కాపరి, కనీసం ఉండటానికి ఒక సెంటు కూడా లేక అద్దింట్లో గడుపుతున్న ఒక గొర్రెల కాపరి కుటుంబం గురించి ఒక్క మాటన మాట్లాడావా? ఎలక్షన్లో చనిపోయాడే, ఈరోజు పేపర్లో అక్కడికి వెళ్తే చెప్పారు, ఆ మాజీ మంత్రి ఎవరైతే కొడుకును తప్పించి, అమాయకుని ఇరికించి ఆ కేసు నుంచి తప్పించుకోవాలనుకున్నారో అతను గనక, ఆ పెద్ద మనిషి గనక కొన్ని నిమిషాలు లేదా ఒక 10 నిమిషాలు అక్కడ దెబ్బలు తగిలి రోడ్డు మీద పడిన వాడి గురించి ఆలోచించి హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్య సదుపాయం అందించినట్లయితే బతికేవాడని కూడా అక్కడ వాదన ఉందని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను. అటువంటి వ్యక్తిని సమర్థిస్తూ, ఓకే పిల్లవాడు యాక్సిడెంట్ చేశాడు, జైలు పాలయ్యాడు, దానికోసం నువ్వు బాధ వ్యక్తపరచుకో నువ్వు ఇంటికి వెళ్ళి. కానీ పబ్లిక్గా కుర్రవాడు యాక్సిడెంట్ చేస్తే అంత ఇదిగా చేయాలా అంటే చట్టం తన పని తను చేసిపోతుంది. మళ్ళీ ఈరోజు ఏమంటున్నారు, పల్లికారుల నాయకుడిని అరెస్ట్ చేశారంట. అంటే అక్కడ గొర్రెల కాపరి చనిపోయాడు కాబట్టి గొర్రెల కాపరి, అక్కడే పల్లికారులు ఉన్నా కూడా అదేవిధంగా మీరు బిహేవ్ చేసేవాళ్ళు కదా.
అదేవిధంగా సాక్ష్యాలు తారుమారు చేసేవాళ్ళు కదా. అక్కడ గౌడ సోదరుడున్నా, లేదు మా పలికార సోదరుడున్నా, లేకపోతే ఇంకా హరిజనుడున్నా, ఎవరున్నా కూడా గుద్దేసి చంపేసి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ నీకు గుద్దేటప్పుడు గొర్రెలు కాపురనే గుద్దావా? ఎవరైనా గుద్దేశావు. నువ్వు అక్కడ ఆలోచించాల్సిన, ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడిగా ఆలోచించాల్సింది, సాక్ష్యాలను తారుమారు చేస్తానికి ప్రయత్నం చేసిన మీ నాయకుడిని దండించాల్సిందో లేదా మందలించాల్సిందో పోయి, అన్యాయంగా పేదవాడు మరణానికి గురై కుటుంబం రోడ్డు మీద పడితే కనీసం సానుభూతి, సరే ఆర్థిక సాయం చేస్తావా లేదా ఆ తర్వాత సంగతి, సానుభూతి చూపించాల్సిన నువ్వు ఇవన్నీ చేయకోకుండా కులాలను రెచ్చగొడుతూ పలికారు అంటే మత్స్యకారు నాయకుడిని అరెస్ట్ చేశారని చెప్తున్నావంటే నీకు సిగ్గు ఉండాలి ఈ రాజకీయాల్లో నువ్వు కొనసాగటానికి అని చెప్పేసి మనం చేస్తాం. కాబట్టి ఇటువంటి పార్టీని, ఇటువంటి ఈ సంస్కారం లేని పార్టీని, లేకపోతే ఇటువంటి చెడు సాంప్రదాయాల్ని, లేకపోతే క్రిమినల్స్ని, క్రిమినలైజేషన్, నేర ప్రవృత్తిని ప్రోత్సహించే రాజకీయ నాయకుల్ని, రాజకీయ పార్టీల్ని మనం ఆఖరికి మన దొరగారు ఎంత మంచి వ్యక్తి అండి, ఎంత సాఫ్ట్గా, అసలు ఆయన పరుషంగా మాట్లాడతాం. ఆయనతో 5 సంవత్సరాలు కూర్చున్నా ఎప్పుడు గట్టిగా మాట్లాడతాం కూర్చోలా. ఆయన ఇప్పుడు మీసాలు తిప్పి నేను రౌడీలకి రౌడీని అంటున్నా అంటే ఆ పార్టీలో అది ఒక క్వాలిఫికేషన్ సర్టిఫికేట్గా భావిస్తున్నారేమో అని చెప్పి నేను అనుమానపడాల్సి వస్తుంది. ఎందుకంటే దొరగారి గురించి నాకు బాగా తెలుసు. చాలా సౌమ్యుడు, మృదు స్వభావి, చాలా చక్కగా మెత్తగా మాట్లాడే వ్యక్తి. ఈరోజు తొడలు కొడుతూ మీసాలు తిప్పుతూ నేను రౌడీలకి రౌడీని అని చెప్పేసి పబ్లిక్గా చెప్పుకోవాల్సి వస్తుందంటే ఆ పార్టీలో ఉన్న సంస్కృతిని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాము.